వాయిసెస్ అయినప్పటికీ ప్రభు కృపను బట్టి కొద్ది సమయము దేవుని సన్నిధిలో వాక్యం పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క స్త్రీని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని. కాబట్టి దేవుడికి మహిమ గాక. మదర్ అన్న దాంట్లో నేను కొన్ని మాటలు రాసుకున్నాను. ఫస్ట్ మాట మదర్ అన్న దాంట్లో ఎం అన్న వర్డ్, ఎం అన్న ఆ లెటర్ కి నాకు ఆలోచన ఏంటంటే మార్వలెస్ క్రియేచర్. అందరు చాలా సార్లు ఏమనుకుంటామంటే ఎందుకు పనికిరాం, విమెన్ అనగానే ఎందుకు పనికిరాము అని అనుకుంటాము. బట్ దేవుని కృపలో మనము అద్భుతమైనటువంటి సృష్టిగా చేయబడ్డాం దేవుని చేత. దేవుడు ఆదాము చేసినప్పుడు, పనులు అప్పగించినప్పుడు ఆయన ఒక్కడు అన్ని చేసినా కూడా అతనికి సాటి అయిన సహాయము లేకపోవడం చూసి అతనికి గాఢ నిద్రను కలుగ చేసి అప్పుడు అతనిలో నుంచి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అని ఉంటది. కాబట్టి మనల్ని దేవుడు చేసినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక పురుషుడు దేవుని పని చేయాల్సి వచ్చినప్పుడు అది సంపూర్ణం చేయబడాలంటే అతనికి సాటి అయిన సహాయంగా ఉండాలి అనని దేవుడు స్త్రీనిగా చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే వారిద్దరు ఏక శరీరము అంటారు. వారిద్దరు వేరు కాదు, స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు, వారిద్దరు ఏక శరీరం అంటాడు. కాబట్టి ఒక పురుషుని సంపూర్ణతకు, ఒక పురుషుడు దేవుని చిత్తం చేయడానికి దేవుని చేత చేయబడినటువంటి వారము. సో వీఆర్ మార్వలెస్ క్రియేషన్, దేవుడి చేత చేయబడినటువంటి వారము. మొట్టమొదటిగా అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అని అనుకోవద్దు. కరివేపాకు అంతకన్నా కాదు. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశం నిమిత్తం చేశాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ అన్న దాంట్లో ఆప్టిమిస్టిక్. ఎప్పుడు నెగటివ్ థింకింగ్ ఉంటుంది విమెన్కి, ఎప్పుడు నెగటివే. ఎప్పుడు ఏది చూసినా కూడా ఇంకా అంతే, మారవు, పరిస్థితులు మారవు, థింగ్స్ మారవు, లేకపోతే నా బ్రతుకు మారదు, ఇలాగే ఆలోచిస్తాము. చూడండి, లేయాని జెనసిస్ 29 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 30 నుంచి 35 వర్సెస్ మీరు తర్వాత చదువుకోండి. లేయా జీవితము తను అనుకున్నటువంటి విధానంగా లేదు. యాకోబు రాహేల్ను ఎక్కువగా ప్రేమించాడు, లేయాని తన తండ్రి ఇచ్చి చేశాడు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాడు ఉన్నప్పుడు చిన్నవాళ్ళకి పెళ్లి కాదు కదా. అలాగా తండ్రి లేయాని ఇచ్చి చేసినప్పుడు మోసపరచబడ్డాను అనుకో. ఎందుకంటే ఆమె జబ్బు కళ్ళు కలిగింది అని ఉంటది. ఎక్కువగా విశదీకరించను కానీ ఆమె ప్రతిసారి, కానీ లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుని యాకోబు ప్రేమించిన దేవుడు జ్ఞాపకం చేసుకుంది అయితే మొదటిగా లేయానే జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతిసారి తనకు బిడ్డల్ని దయచేసినప్పుడు ఆమె అనుకుంటుంది, ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడు, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారి అని ప్రతిసారి తాను ప్రోత్సహించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆశావాదులుగా ఉండాలి ఎప్పటికైనా కదండి. ఎప్పటికైనా ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం తర్వాత, కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడతాయని ఎప్పుడు ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. కానీ నెగటివ్ థింకింగ్ మన జీవితాల్లో రాకూడదు. ఇంకొక మాట, టీ అన్న మాటలో ట్రస్ట్ వర్ది. మదర్ ట్రస్ట్ వర్ది. మదరే చెప్పుద్ది కదా, నాన్న అని లేకపోతే ఇంకొకటి ఏదైనా కూడా ఫస్ట్ ట్రైనర్ ఎవరు అనంటే మదరే. ఫస్ట్ నీ మెంటర్ ఎవరంటే మదరే. ఫస్ట్ నీకు ప్రతీది నేర్పించేది ఎవరనంటే నీ మదరే. మంచి చెడు నేర్పించాలి అనంటే మదరే. కాబట్టి ట్రస్ట్ వర్దిగా మదర్ ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటుంది, అది మర్చిపోకూడదు. హెచ్ అన్న మాటలో ఆనెస్ట్గా ఉండాలి. ఎప్పుడు ఆనెస్టీ, అసలు మనం దాన్ని విడిచిపెట్టకూడదు. యథార్థత అన్నది మనల్ని ఎప్పటికైనా నిలబెడుతుంది, అది మనల్ని బ్రతికిస్తుంది. యథార్థవంతులుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి అది మర్చిపోకూడదు. ఈ అన్న మాటలో ఎలిగెంట్ అనంటే ఒక పొందిక. స్త్రీ అనంటే దేవుడే ఎముకను తీసుకొని చక్కగా స్త్రీనిగా నిర్మించాడంట. స్త్రీలు పొందికగా ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. పొందికగా, ఎలిగెంట్గా. ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే అది సొగసైన అని అంటారు. సొగసైన దాని ఆ మీనింగ్ కంటే
పొందిక అన్నమాట ఎంత చక్కగా ఉంది కదండి. సో పొందికగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి మనల్ని మనం, ఇంకొక మాట నేను అనుకుంటాను, ఎంకరేజింగ్. ఉమెన్ మదర్ ఎప్పుడు ఎంకరేజర్ అంతే. ఏదైనా పరిస్థితుల్లో పిల్లల్ని పర్వాలేదు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఫెయిల్ అయ్యారనుకోండి, కొంచెం మార్క్స్ తక్కువ వచ్చారనుకోండి, ఏడుస్తున్నారు అనుకోండి, ఎందుకు తక్కువ వచ్చినాయి అని క్వశ్చన్ చేసే కంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే పర్వాలేదు, బెటర్మెంట్ రాసుకో, ఇంకొకసారి ట్రై చేయి కదా. ఎప్పుడు ఎంకరేజర్ గా ఉండాలి మదర్ అంటే. ఫ్రీగా మదర్ దగ్గర వాళ్ళు ఓపెన్ గా అన్నిటినీ షేర్ చేసుకునే విధంగా ఎంకరేజర్ గా ఉండాలి అన్నది జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో మదర్స్ విషయంలో మంచి గుడ్ అయినా బ్యాడ్ అయినా చేసేది మదరే. ఒక పురుషునికి విజయమైన అపజయమైన ఎట్లాగా వైఫ్ ఉంటుందో, మదర్ కూడా గుడ్ నేర్పించినా బ్యాడ్ నేర్పించినా ఒక నడత, ఒక క్యారెక్టర్ ని మోల్డ్ చేసే విధంగా ఉండాలి అని అంటే ఆ ఇంటి ఇల్లాలే, మదరే. కాబట్టి అత్తల్య చెడు నడత నేర్పించిందంట తన కుమారుడికి. కాబట్టి పిల్లల విషయాల్లో రేజింగ్ కిడ్స్, పేరెంటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పేరెంటింగ్ అంటే చాలా కష్టతరమైంది. మోల్డింగ్ అంటే చిన్నది కాదు, ప్రాసెసింగ్ అది. కాబట్టి అలాగా చెడు నడత నడిపించే విధంగా ఎవరు ఉండరు, కానీ ఉన్నారు అని బైబిల్ అయితే చూపిస్తుంది. మనం కూడా చూస్తున్నాం ఈ రోజులో. కాబట్టి మంచి నడతకి మూలము, ప్రాధాన్యత ఎవరంటే మదర్. కాబట్టి అలాంటి ఎలిగెన్స్ మదర్ కలిగి ఉండాలి, ఎంకరేజర్ గా ఉండాలి అన్నది తెలియజేస్తున్నాను. అన్న మాటలో ఒక రిలయబుల్ పర్సన్, ఐ కెన్ రిలే ఆన్ మై మదర్ కదా. ఏ స్థితి వచ్చినా కూడా ఐ కెన్ గో టు మై మామ్ అని అనుకోవాలి. సో ఒక రిలయబుల్ పర్సన్ గా ఉండాలి. కాబట్టి ప్రావర్బ్స్ 31 ఉమెన్ ఎలాగైతే 10వ వచనం నుంచి 31 వరకు ఎలాగైతే ఉంటుందో, అలాగ దాంట్లో అయితే ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. ఒక బ్లెస్సెడ్ మదర్ అనని వాళ్ళు లేచి చెప్తారు అని ప్రావర్బ్స్ 31:27 వర్స్ లో మనం చూస్తాం. 28th వర్స్ లో ధన్యురాలు అని అంటారంట. ఫస్ట్ శామ్యూయల్ మనం చూస్తా ఉంటే జ్ఞాపకం చేసుకున్న ఎలాగ బైబిల్లో ఇలాంటి మదర్స్ ఉన్నారు అని అన్నప్పుడు నాకు హన్నా గుర్తొచ్చింది. హన్నా, నాకు పిల్లలు లేరు, నేను చెప్పాను కదా ఏవేవైతే మనం అద్భుతమైనటువంటి ఒక క్రియేషన్, అప్స్ అండ్ డౌన్స్ మన లైఫ్లో ఉన్నప్పుడు నెగటివిటీ తీసేసుకొని ఆప్టిమిస్టిక్గా పాజిటివ్గా ఆలోచించి పరిస్థితులు ఎప్పటికైనా చక్క చేస్తాడు దేవుడు అనంటూ దేవుడి మీద ఆధారపడుతూ ఒక చైల్డ్ మదర్ మీద ఎలాగ రిలే అవుతారో ప్రతి మదర్ కూడా రిలే అవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడి మీద ఆధారపడుతూ ఉండాలి. సో ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి. హన్నా అదే చేసింది. తన వైరి అయినటువంటి పెనిన్న ఎంత షేమ్ చేసిందో, తనని ఎంతగా అవమానపరిచిందో, తనకు పిల్లలు లేరని. కానీ తనైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి విజ్ఞాపన చేసింది. తన పెదవులు మాత్రమే కదులుతుండగా యాజకుడు కూడా మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు. మత్తురాలవై ఉన్నావంటే, లేదు అయ్యా నన్ను అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను. అప్పుడు మీదటికి నీ కౌగిట్లో కుమారుడు, ఆమె కూడా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల నీకే ఇస్తాననింది. అనుకున్నది ఆ ప్రామిస్ కీపర్ గా ఉంది. దేవుడు ఏ విధంగా అయితే మన విషయాల్లో ప్రామిస్ కీపర్ గా ఉన్నారో, మనం దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకునేటువంటి దేవుని పిల్లలుగానే అలాగే ఎదగాలి, అలాగే ఉండాలి, అలాగే పెంచాలి. హన్నా లేక పుట్టినటువంటి కుమారుడు, దేవుని సన్నిధిలో గోజాడుకున్నప్పుడు ఇచ్చినటువంటి కుమారుడు సమూయేలుని మొదటి అధ్యాయం చివరి వచనం కానీ 2వ అధ్యాయము 21వ వచనంలో కానీ మనం చదువుతా ఉంటే, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని ఉంటుంది మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఆమె దేవుని సన్నిధికి, 3వ అధ్యాయంలో దేవుని సన్నిధి తీసుకెళ్లి వదిలేసిన తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని మరలా 3 కుమార్తెలను, కుమారులను, 2 కుమార్తెలను ఇచ్చినట్టు 5గురిని పొందుకుంది దేవుడికి ఇచ్చిన తర్వాత. సో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వేదైతే దేవుని సన్నిధిలో కొనియాడుతున్నావో దాన్ని తప్పక నెరవేరుస్తాడు అని హన్నా జీవితం గురించి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఒక ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ కాదు, మదరు నిజంగా కొన్ని త్యాగాలు చేయకపోతే ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి త్యాగము అనగానే ఏదో పెద్దది ఆలోచించకండి.
ఏదో పెద్దది ఆలోచించకండి, కానీ ఒక చిన్నదాన్ని తన సమయం కానీ తనకున్నటువంటి వాటిని ఇవ్వటం కానీ అది కూడా తన పిల్లల కోసం ధారపోయడం అంటే చిన్న సంగతి కాదు. మదర్స్ డే సందర్భంగా నేను మా అమ్మని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మా అమ్మ సాక్రిఫిషియల్ లైఫ్ తోటే నేను ఇక నాన్న సజీవంగా ఉండగలిగా. ఈరోజు సేవకురాలనయ్యా. ఈరోజు ఒక మోడల్ ఎవరంటే నాకు బైబిల్ తర్వాత నా తల్లి ఎలా పెంచిందో, ఎలాగ నన్ను ఎలా ఉండాలని కోరుకుందో, అలాగా నేను దేవుని సన్నిధి ప్రతి క్షణం కోరుకుంటా. నాకు కనిపించని గైడ్, మెంటర్, అన్ని టీచరు సమస్తము ఈ బైబిలే, ఈ దేవుని వాక్యమే, ఇదే. కానీ నాకు కనిపించినటువంటి మదర్ నాకు దాదాపు 2007లో తను ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా నా తల్లి నా ముందుండింది. ఎంత డిసిప్లిన్డ్, ఎంత ప్రార్థన, ఎంత టైం టు టైం తను ప్రార్థనలో గడపడం, గోజాడటం అన్నీ కూడా సాక్రిఫైస్ అంటే ఆమె. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆమె. ఎందుకంటే చిన్న వయసులోనే సంవత్సరం లోపే కొడవలతోటి ఉయ్యాలకు వస్తారట. ఒక బలహీనతతోటి నా తండ్రి గారు కొడవలతోటి ఉయ్యాలని కోస్తారట. అక్కడి నుంచి పడుంటే, అక్కడి నుంచి కింద నేలకు తాకుంటే పసికందును ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. అనేక సార్లు తనలో ఆప్టిమిజము లేకపోయినప్పుడు, నీరసపడిపోయినప్పుడు ఎన్నోసార్లు బలహీనతతోటి చనిపోదామని అందరికీ ఒక పెద్ద తాడు కట్టేసి ట్రాక్ ముందు నించుందంట. కృష్ణా రివర్లో మునిగిపోయిందంట, పడిందంట. ఎన్ని ప్రమాదాలైనా కూడా తనని దేవుడు నిలబెట్టాడు. ప్రాణంని ఆయన కదా ప్రాణం పోసిన ఆయన నిలబెట్టాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను. నేను బ్రతికున్నానంటే కేవలం నా తల్లి గారి త్యాగము. కాబట్టి నేను ఇలా క్షేమంగా ఉండగలగటానికి, ఒక సేవకురాలు అవటానికి మా అమ్మని నిలబెట్టాడు. అలాగా మదర్ అన్నది కృపలో దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. చాలా మందికి మదర్ ఇంపార్టెన్స్ తెలియదు. మదర్ని నిర్లక్ష్యం చేస్తారు. మదర్ని ఎలా పడితే అలా అంటారు. ఒక తల్లిని నువ్వు చూసినప్పుడు రిలయబుల్ పర్సన్ అనుకోవాలి. ఏ పరిస్థితులైనా నా అమ్మ అని అనుకోవాలి. నా తల్లి ఆశీర్వాదం అనుకోవాలి. ఎందుకంటే నీ కోసం నిత్యం ప్రార్థన చేస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. సూజన్నా వెస్లీ 19 చిల్డ్రన్కి మదర్ అండి. 19 చిల్డ్రన్కి మదర్. మెథడిస్ట్ వ్యవస్థాపకుడు ఎవరు అండి? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, బెట్టీ వెస్లీ, వాళ్ళందరి పిల్లలు ఆమె సంతానం. ఆమె మంచి విద్యావంతురాలు. హోమ్ స్కూలింగ్ చేయించిందంట అందరికీ. కానీ ఆమె ప్రతి బిడ్డ కోసం 1 hour స్పెండ్ చేసేదంట. 19 మందిలో ఎంతమంది బ్రతుకున్నారో నాకైతే తెలియలేదు, కానీ అందరి కోసం 1 గంట స్పెండ్ చేస్తే ఆమె ఏప్రిన్ వేసుకొని కిచెన్లోనే తను అందరి కోసం వంట సిద్ధం చేస్తూ, బ్రెడ్స్ ప్రిపేర్ చేస్తూ, ఏది చేస్తున్నా కూడా ప్రతి 1 hour బిడ్డల కోసము ఫలానా సూజన్నా వెస్లీ, ఆమె బెట్టీ వెస్లీ కోసం 1 hour, చార్లెస్ వెస్లీ కోసం 1 hour, జాన్ వెస్లీ కోసం 1 hour, అట్లాగా పిల్లలందరి కోసం 1 hour. నువ్వు నీ పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీ పిల్లల మీద చేతులుంచి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఏ రోజన్నా నీకు అనుభవం ఉందా? నీ బిడ్డల మీద చేతులుంచి, ప్రభా నా బిడ్డల్ని ఆత్మీయంగా పెంచండి, ప్రభా నా బిడ్డల్ని ఆశీర్వదించండి, నా బిడ్డల్లో మంచి నడత, మంచి క్యారెక్టర్ మిమ్మల్ని మాత్రమే మనకు ముందు ఉంటే మన బిడ్డలకు తల్లి ఎట్టిదో బిడ్డయో అంటే అది బైబిల్ సామెత. నా మాటలు కాదు, బైబిల్ సామెత. కాబట్టి తల్లిని రిప్రజెంట్ చేస్తుందండి బిడ్డ. కాబట్టి మనము అలా ఉండగలుగుతున్నామా? అంత ప్రార్థన జీవితం ఉందా? అంత త్యాగం చేసుకుంటున్నామా? అంత సమయాన్ని దేవుని సన్నిధిలో మన బిడ్డలను అప్పగిస్తున్నామా? బయటకు వెళ్ళినా, లోనికి వచ్చినా మన బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఒక తల్లిగా మన తల్లి ఎందుకు మారవలేసి అన్నానంటే, దేవుని చేత చేయబడినటువంటి మనము మన గర్భాన మరొక వ్యక్తిని మనం కంటున్నాం. అసలు ఎముకలు అన్ని అవయవాలతోటి మనలాగే బయటికి రాగలగటానికి 9 మాసాలు మోసేంత వరకు అనారోగ్యాల, బీపీల, షుగర్ల, ఇంకొకట థైరాయిడ్ల, ఏది అసలు ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. బయటికి వచ్చిన తర్వాత 9 నెలల ప్రయాసం అంతా మర్చిపోయి బిడ్డను చూడగానే అంత సంతోషపడుతుంది, అనారోగ్యం అంతా మర్చిపోతుంది. అందుకనే నీలో ఒక ట్యూబ్లో, నీ గర్భ సంచిలో ఎదిగేటువంటి ఎముకలు కూడా దేవునికి మరుగై ఉండలేదు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి తల్లిగా దేవుడు నిన్ను దీవించినందుకు దేవా
ఒకవేళ తల్లిగా నేను ఎక్కడైనా ఫెయిల్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు నా బిడ్డల కోసం కానీ నా కుటుంబం కోసం కానీ పిల్లల్ని కూడా అండి, తిమోతి తల్లి, తిమోతి అమ్మమ్మ, ఆ విశ్వాసము, ఫెయిత్ఫుల్ లైఫ్, అది మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను అది నీ అందు సహా వసించుచున్నదని నేను ఎరిగి నిన్ను దేవుని స్తుతిస్తున్నాను అంటాడు పౌలు. కనుక ఆ ఫెయిత్ తరతరాలు ఇవ్వగలిగేది, ఆ ప్రేయర్ఫుల్ తరతరాలుగా ఇవ్వగలిగేది. కనుక అన్ని విషయాల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ లైఫ్ అంటే ఒక మదర్ది. కనుక అటువంటి తల్లిగా నిన్ను దేవుడు దీవించాడు. కనుక ఏ విషయంలో కూడా దిగులు పడకుండా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలుగా దేవుడికి నీ కుటుంబాన్ని అప్పగించాలి. ఆ విధంగా నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.